గుమగుమలాడే నోరు గురించే మటర్ పన్నీర్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో? చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీనికి ఏం కావాలో చూద్దాం. ఫస్ట్ మనం పన్నీర్ తీసుకుందాం. ఆ తర్వాత పచ్చి బఠానీ, ఆనియన్స్ 4, టమాటోస్ 2 తీసుకుందాం. ధనియాలు, అల్లం వెల్లుల్లి తీసుకుందాం. ఇది మసాలాకి, ఏ కూరలో అయినా ఇవే కదా కావాలి. తర్వాత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా. నేను ఈ గరం మసాలా తీసుకున్నాను. కొత్తిమీర కట్టలు 2 తీసుకున్నాను, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మీరు ఆయిల్ దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇది మసాలా కూర కదా, అందుకని. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నవి ఆయిల్లో వేసుకున్నాను. ఈ విధంగా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. మనం ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం టమాటాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా కొంచెం వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఏ విధంగా చేసుకుంటున్నానో చూస్తున్నారు కదా. ఒక 3 మినిట్స్ ఇలాగా అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి లాస్ట్న. ఇక వేగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకుని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాం. పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న పన్నీరు ఉంది కదా, ఈ పన్నీర్ని మనం సమానమైన పీసెస్ కింద కట్ చేసుకుందాం. నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. అన్నీ సమానంగా ఉంటే బాగుంటుంది చూడటానికి. మనకి తినేటప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూసారా ఈ విధంగా నేను ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో. ఇలాగా అన్నీ సమానంగా పీసెస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ వేడి చేసుకుంటున్నానండి. ఆ వేడైన వాటర్లో ఈ పన్నీర్ పీసెస్ని వేసుకున్నాను. చాలామంది పన్నీర్ని ఆయిల్లో వేపుకుంటే అవి లబ్బర్ లాగా టేస్ట్ మారిపోతుంది. మీరు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. వేడి నీళ్ళల్లో కొంచెం, ఎక్కువ కాదు, మనం మరిగిన నీళ్ళల్లో ఇవి వేసేద్దాం. బాగా బాయిల్ ఏం చేసేయద్దు, సాల్ట్ వేసి అలా ఉంచుదాం. ఇప్పుడు కడాయి తీసి కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఈ విధంగా వేసుకుందాం. తర్వాత మనం పసుపు వేసుకుందాం. పసుపు, కారం ఇప్పుడే వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. అందుకని పసుపు, కారం ముందుగానే వేసుకుందాం. మనకి రెస్టారెంట్ స్టైల్లో చేయాలి కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం కడాయిలో వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని
ఒక 15 మినిట్స్ దాకా మనం ఉంచుకుంటే మనకి గ్రేవీ ఈ విధంగా వస్తుంది. చూస్తున్నారా, పైకి ఆయిల్ ఎలా వస్తుందో, బౌల్స్ కింద పైకి ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేంత వరకు మనం ఈ మిశ్రమాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు కచ్చా బిచ్చాగా నూరుకుని దీంట్లో వేశాను. ఎందుకంటే మనకి మసాలా ఫ్లేవర్ బాగుంటుంది. అదిగో ఆయిల్ ఎలా వస్తుందో చూసారా, నేను చెప్పాను కదా, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం వేడి నీళ్ళలో ఆల్రెడీ నానబెట్టుకున్నాం, అంతే, ఉడకబెట్టుకోలేదు. వేడి నీళ్ళలో నానబెట్టుకున్న పన్నీర్ని ఈ విధంగా దీంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత పచ్చి బఠానీ కూడా మనం దీంట్లో వేసేస్తున్నాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకుని మనం బాగా కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి స్టవ్ మాత్రం, ఎందుకంటే హెవీలో పెడితే మనకి పచ్చి వాసన కింద ఉండి మనకి అసలు టేస్టే రాదు. ఈ విధంగా మనం పన్నీర్ని ఉడికించుకుంటున్నాము. తర్వాత మనం గరం మసాలా లాస్ట్కి వచ్చేలోకి మనం గరం మసాలా వేసుకుందాం. టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. వేసుకుని మనం అటు ఇటు కదుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. దీనికి టైం కొంచెం ఎక్కువే పడుతుందండి. త్వరగా అయిపోవాలి అని అనుకుంటే మాత్రం పచ్చి వాసనతో అస్సలు బాగోదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం గ్రేవీని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకి చికెన్ ఎలాగో, వెజ్ తినేవాళ్ళకి పన్నీర్ అలాగా. చూస్తున్నారు కదా ఎలాగా బుడగలు బౌల్స్ వస్తూ ఉడుకుతుందో. ఈ విధంగా ఉడికిపోవాలి ఫుల్గా. ఎందుకంటే పన్నీర్కి కూడా ఉప్పు, కారం, మసాలా అవన్నీ చక్కగా పట్టాలి. ఈ విధంగా మనం బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాం దీని మీద, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. నేను వండే ప్రతి వంట మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. మీరు ఫాలో అయ్యి చెయ్యండి, ఒకసారి ట్రై చేయండి. చూసారా, పైన ఇలాగా ఆయిల్తో బౌల్స్ ఇలాగ వస్తుంది, ఆయిల్ వచ్చేసింది. ఇక అయిపోయినట్టే. మనం పైన ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్కి వేసుకుందాం. లాస్ట్న కొత్తిమీర వేసుకుని మనం అటు ఇటు కర్రీని ఫుల్గా అటు ఇటు కదుపుకుందాం. ఇప్పుడు నేను బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదేంటంటే రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కంటే ఇంకా బాగుంటుందండి. చపాతీతో దీన్ని తింటే సూపర్, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా దీని కలరు, దీని గ్రేవీ, అది మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చేసుకోవాలి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు తెలియచేయండి. చాలా సింపుల్గా, మనకి ఎక్కువ మసాలాలు కూడా పట్టవు. ఎక్కువ మసాలా వస్తువులు తినకూడదు అని అనుకున్న వాళ్ళకి కొంచెం తక్కువ వేసుకోండి. కానీ నేనేమి ఎక్కువ మసాలా ఇవి కూడా వేయలేదు దీంట్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు గుమగుమలాడే మటర్ పన్నీర్ తయార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా.